హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ సంతోష్ ప్రసాద్. నేను చెప్పే ఈ వీడియోస్ ద్వారా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ టాపిక్స్ మెయిన్గా కవర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ టాపిక్స్ మనకు మెయిన్గా దేనికోసం యూజ్ అవుతుంటాయంటే ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ఆర్ఆర్బి అండ్ బ్యాంకింగ్ సెక్టార్స్ వచ్చే అర్థమెటిక్ రీజనింగ్ టాపిక్స్ మీద ఎక్కువగా కవర్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోస్ అనేవి మనకి మెయిన్గా ఎస్ఐ కానిస్టేబుల్, అదేవిధంగా ఆర్ఆర్బి అండ్ ఐబీబీఎస్ ఆర్ ఎస్బీఐ బ్యాంక్స్ వీటన్నిటికీ మనకి ఈ వీడియోస్ అనేవి ఉపయోగపడడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఛానల్ని ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం చేసే వీడియోస్ అన్నీ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా వాచ్ చేసినట్లయితే మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ టాపిక్ మీద ఫ్రమ్ బేసిక్స్ నుండి టఫ్ ప్రాబ్లమ్స్ వరకు కూడా మంచి కమెంట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరు వీడియోస్ మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. సో ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేసుకునేది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్ నుండి వీడియోస్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ నంబర్ సిస్టమ్స్ మీద బేసిక్స్ అనేవి వీడియోస్ చేయడం జరిగింది. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి నంబర్ సిస్టమ్స్ ఇన్ తెలుగు, బేసిక్ నెంబర్ సిస్టమ్ ఇన్ తెలుగు అని ఉంటుంది ప్లేలిస్ట్లో, వాటిలోకి వెళ్ళి చూడండి. సో అవన్నీ కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, సో ఈ బోత్ స్టేట్స్ వాళ్ళు కూడా కొంచెం ఎక్కువగా తెలుగు మీడియం సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో అందరూ ఆ వీడియోస్ తప్పకుండా చూడండి. నెక్స్ట్ ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థం అవడం జరుగుతుంది. సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చెప్పే ముందర అసలు మనకి ఎల్సిఎం ఏంటో చూసుకుందాం. సో అబ్రివేషన్ ఫర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, తెలుగులో కసాగు అంటారు. సో అబ్రివేషన్ ఫర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ లీస్ట్ కామన్ మల్టిపుల్. సో దీనికే ఇంకా వేరే నేమ్స్ ఏమున్నాయంటే సో లోయెస్ట్ కామన్ మల్టిపుల్ అంటారు, లేదా లోయెస్ట్ నెంబర్ అంటారు, లేదా మినిమం నెంబర్ అంటారు, లేదా స్మాలెస్ట్ నెంబర్ అంటారు, ఇంకా లోయెస్ట్, మినిమం, స్మాలెస్ట్, సో లీస్ట్. సో ఇవన్నీ కూడా మనకి ఈ ఎల్సిఎం టాపిక్ మీద వచ్చే క్వశ్చన్స్ మీద ఇవి అన్ని కీవర్డ్స్ అనమాట. సో ఈ విధంగా అడిగే క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎల్సిఎం అని అడగరు, లోయెస్ట్ అని అడగచ్చు, మినిమం అని అడగచ్చు, స్మాలెస్ట్ అని అడగచ్చు, అలానే లీస్ట్ అని కూడా అడగచ్చు. కాబట్టి ఏ పదం వచ్చినా మనకి వాటి మీద ఒక కమెంట్ అనేది మనకు రావడం జరగాలి. సో ఎల్సిఎం టాపిక్ని మనం తెలుసుకునే ముందర మనకు బాగా తెలియాల్సిన విషయం ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ అండ్ కోప్రైమ్ నెంబర్స్. సో ప్రైము, కోప్రైమ్ మీద మంచి అవగాహన అనేది మనకి కంపల్సరీగా ఉండాలి. సో ప్రైమ్, కోప్రైమ్ గురించి తెలియలేదు అనుకోండి, సో ఎల్సిఎం టాపిక్ అనేది కొంచెం కొన్ని క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్ అయినా కానీ మనం టఫ్గా ఫీల్ అయ్యాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రైమ్ అండ్ కోప్రైమ్ నెంబర్స్ గురించి మనం ఖచ్చితంగా క్లియర్గా తెలుసుకోవాలి. అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? సో ఈ 2 నెంబర్స్ గురించి కూడా నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను, దానిలోకి వెళ్ళి క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైమ్ అంటే ఏంటంటే ఏ నెంబర్ విచ్ ఈజ్ హ్యావింగ్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్. అంటే సో 2 ఫ్యాక్టర్స్ మాత్రమే కలిగి ఉంటే సో ఆ నెంబర్ని మనం ప్రైమ్ నెంబర్ అంటాం. ఓకేనా? సో మెయిన్ డెఫినేషన్ అది మనకి. అలానే కోప్రైమ్ నెంబర్స్కి వచ్చేసరికి మనకి సెవరల్ డెఫినేషన్స్ ఉండడం జరుగుతుంది. సో కోప్రైమ్ నెంబర్స్కి వచ్చేసరికి ఏవైనా 2 నెంబర్స్ మధ్యలో హెచ్సిఎఫ్ అనేది ఒకటైతే సో ఆ నెంబర్స్ మనం కోప్రైమ్ అంటాం. అదేవిధంగా సక్సెసివ్ నెంబర్స్ అంటే వరుస సంఖ్యలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వరుస సంఖ్యలు అంటే అర్థం ఏంటి? సో 11, 12. సో సక్సెసివ్ నెంబర్స్ 11, 12 అనేవి ఏంటంటే మనకి సక్సెసివ్ నెంబర్స్ అనమాట. అదేవిధంగా 102, 103. సో దీస్ 2 నెంబర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ సక్సెసివ్ నెంబర్స్. సో సక్సెసివ్ నెంబర్స్ ఎప్పుడు కూడా ఏమవుతాయంటే మనకి కోప్రైమ్ టు ఈచ్ అదర్ అనమాట. ఓకేనా? సో అలానే ఇంకొక డెఫినేషన్కి వచ్చేసరికి ఎనీ టూ ప్రైమ్. సో ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్ ఖచ్చితంగా ఏమవుతాయి మనకి కోప్రైమ్ టు ఈచ్ అదర్ అవుతాయి అనమాట. సో ఈ డెఫినేషన్స్ అనేవి మనకి కంపల్సరీగా రావాలి. ప్రైము, కోప్రైమ్ మీద ఒక అవగాహన మనకి క్లియర్గా ఉంటే సో ఎల్సిఎం టాపిక్ మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేసి ఈజీగా అంటే తక్కువ టైంలో మనం క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది కదా. సో ఏవైనా 2 నెంబర్స్ మధ్యలో హెచ్సిఎఫ్ అనేది 1 అయితే ఆ 2 నెంబర్స్ కోప్రైమ్ అవుతాయి. అదేవిధంగా సక్సెసివ్ నెంబర్స్ అయితే సక్సెసివ్ నెంబర్స్ ఆర్ కాంజుగేటివ్ నెంబర్స్ అని కూడా అంటారు. సక్సెసివ్ ఆర్ కాంజుగేటివ్ నెంబర్స్, వరుస సంఖ్యలు పక్కపక్కన ఉన్న నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఆ 2 నెంబర్స్ ఖచ్చితంగా ఏమవుతాయి మనకి కోప్రైమ్ నెంబర్స్ అవుతాయి. అదేవిధంగా ఎనీ టూ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్ ఖచ్చితంగా ఏమవుతాయి మనకి సో కోప్రైమ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ కోప్రైమ్ టు ఈచ్ అదర్.
ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ కోప్రైమ్ టు ఈచ్ అదర్, బట్ కోప్రైమ్ నెంబర్స్ ఆర్ నీడ్ నాట్ టు బి ఏ ప్రైమ్ నెంబర్. అంటే ప్రైమ్ నెంబర్స్ అన్నీ కోప్రైమ్ అవుతాయి, కానీ కోప్రైమ్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్ అవ్వాలని రూల్ లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రైమ్ నెంబర్కి ఎగ్జాంపుల్ ఏంటి, 2, 3, 5, 7, 11, 13, 17, 19. సో ఇవన్నీ మనకి ప్రైమ్ నెంబర్కి ఎగ్జాంపుల్గా ఉంటాయి. సో ఇప్పుడు ఈ 2 నెంబర్స్ తీసుకున్న మనం అవి ఏంటంటే కోప్రైమ్ టు ఈచ్ అదర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 నెంబర్స్ తీసుకుంటే ఆ 2 కోప్రైమ్ నెంబర్స్, ఈ 2 నెంబర్స్ తీసుకుంటే కోప్రైమ్ నెంబర్స్, లేదా ఈ 2 నెంబర్స్ తీసుకున్నా కానీ ఈ 2 నెంబర్స్ ఏమవుతాయి మనకి కోప్రైమ్ టు ఈచ్ అదర్ అవుతాయి. ఓకేనా? సో మనకి అంటే ఏ 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నా కోప్రైమ్ టు ఈచ్ అదర్ అవుతున్నాయి, కానీ కోప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అవ్వాలని రూల్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను. సో 4, 9 అనేవి కోప్రైమ్ టు ఈచ్ అదర్. 4, 9 అనేవి కోప్రైమ్ టు ఈచ్ అదర్, కానీ 4, 9 ప్రైమ్ నెంబర్స్ కాదు. ఓకేనా? సో ఆ విధంగా ప్రైమ్ నెంబర్స్ అన్నీ కోప్రైమ్ టు ఈచ్ అదర్ అవుతాయి, కానీ అన్ని కోప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అవ్వాల్సిన రూల్ లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకొకటి తీసుకుంటే 24, 25. సో 24, 25 అనేవి కోప్రైమ్ టు ఈచ్ అదర్. ఎందుకని? సో దీస్ 2 నెంబర్స్ ఆర్ కాన్సిక్యూటివ్ నెంబర్స్. సో సక్సెసివ్ ఆర్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ కోప్రైమ్ టు ఈచ్ అదర్ అన్నాను. కాబట్టి 24, 25 అనేవి ఏ నెంబర్స్ మనకి ఇక్కడ కాన్సిక్యూటివ్ నెంబర్స్, కాబట్టి ఆ 2 నెంబర్స్ కంపల్సరీగా మనకి కోప్రైమ్ నెంబర్స్ అవుతాయి. కానీ 24, 25 అనేది ప్రైమ్ నెంబర్స్ కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నెంబర్ తీసుకుంటే 11, 13. సో 11, 13 అనేవి కోప్రైమ్ నెంబర్స్. 11, 13 అనేవి కోప్రైమ్ నెంబర్స్. అదేవిధంగా 11, 13 అనేవి ప్రైమ్ నెంబర్స్. అంటే ఈ కేసులో మనకి కోప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అయినాయి, కానీ ఈ 2 కేసుల్లో మనకి కోప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా మనకు తెలియాల్సింది ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ అన్నీ కోప్రైమ్ టు ఈచ్ అదర్ అవుతాయి, కానీ కోప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాబట్టి ఈ 2 పాయింట్స్ కంపల్సరీగా మనకు తెలియాలి. మెయిన్ మనకి నెంబర్స్ చూసిన వెంటనే అవి కోప్రైమ్ అవుతున్నాయా లేదా అవి ప్రైమ్ నెంబర్సా అని తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా మీకు ప్రైమ్ నెంబర్స్ కొన్ని మీకు వచ్చి ఉండాలి. అంటే ఆల్మోస్ట్ 50 ప్రైమ్ నెంబర్స్ వరకు, 50 లోపల ప్రైమ్ నెంబర్స్ వరకు కానీ, లేదా 100 లోపల ప్రైమ్ నెంబర్స్ వరకు కానీ, 100 లోపల 25 ప్రైమ్ నెంబర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఈ 25 ప్రైమ్ నెంబర్స్ మనకి బై హార్ట్ చేసినట్లయితే ఎల్సిఎం ఇచ్చే టాపిక్ వచ్చినప్పుడు అవి ప్రైమ్ నెంబర్స్ అని ఐడెంటిఫై మనకు అవుద్ది, కాబట్టి వెంటనే మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా కోప్రైమ్ నెంబర్స్ మీద కూడా మంచి అవగాహన మనకు ఉండాలి. సో ఈ విధంగా మనకి వీటి మీద ఒక ఫోకస్ మనకు ఉన్నట్లయితే ఎల్సిఎం అనే టాపిక్ మనం ఈజీగా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఓకే, ఇక్కడ ఎల్సిఎం టాపిక్ని మనం మెయిన్గా డిస్కస్ చేసుకుంటే, సో ఎల్సిఎంలో సెవరల్ మెథడ్స్లో మనం సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మెయిన్గా మనకి ట్రెడిషనల్ మెథడ్. సో ట్రెడిషనల్ మెథడ్ ఏంటి? సో ట్రెడిషనల్ మెథడ్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 4 2, 3, 4కి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి అబ్రివేషన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, అంటే మల్టిపుల్స్లో కామన్గా ఉన్నవి, ఆ కామన్గా ఉన్న వాటిలో లీస్ట్. ఓకేనా? మల్టిపుల్లో కామన్గా ఉన్నది, కామన్గా ఉన్న వాటిలో లీస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూసినట్లయితే 2, 4, 6, 8, 10, 12 ఇవన్నీ ఏమవుతున్నాయి మనకి మల్టిపుల్స్ అవుతున్నాయి. అలానే 3 మల్టిపుల్స్ ఏంటి? 3, 6, 9, 12, 15, 18. అలా 4 మల్టిపుల్స్ 4, 8, 12, 16, 20. సో వీటిలో కామన్గా ఉన్న మల్టిపుల్స్ ఏంటి? ఇక్కడ కామన్గా ఉన్న మల్టిపుల్ 12 ఉంది. సో 12 కామన్గా ఉంది. సో 12 కంటే కామన్గా లీస్ట్ ఏమైనా ఉందా? ఏమీ లేదు. కాబట్టి సో మల్టిపుల్స్ రాసుకున్నాము, మల్టిపుల్స్లో కామన్గా ఉన్నది తీసుకున్నాము, కామన్గా ఉన్న వాటిలో లీస్ట్ తీసుకున్నాం. సో ఈ విధంగా మనం సో 2, 3, 4కి సో ఎల్సిఎం ఏమవుతుంది మనకి? ఎల్సిఎం అనేది 12 అవుతుంది. సో ఈ విధంగా కాకుండా మనకి డివిజన్ మెథడ్లో కూడా మనం చేసుకుంటూ ఉంటాం. సో డివిజన్ మెథడ్ ఏంటి మనకి? 2, 3, 4. సో డివిజన్ మెథడ్ ఇది. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటాం మనం. సో 2 1 టైము, 3లో క్యాన్సిల్ అవుతుంది, 3 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో వీటిలో ఏమైనా కామన్గా ఉన్నాయా? కామన్గా ఏమీ లేవు. కాబట్టి సో 2 × 1 × 3 × 2. సో 2 1s are 2, 2 3s are 6, 6 2s are 12. సో ఎల్సిఎం అనేది మనకి ఈ డివిజన్ మెథడ్లో మనకి ఈ విధంగా చేస్తూ ఉంటాం. కాకపోతే మనకి బిగ్ నెంబర్స్ వచ్చినా, అలానే మల్టిపుల్ నెంబర్స్ వచ్చినా ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్తే టైం అనేది ఎక్కువ క్యారీ అవుతుంది. కాబట్టి మనం కొన్ని షార్ట్ కట్స్ మనం యూజ్ చేసుకుంటే ఎల్సిఎం అనే టాపిక్ మనం ఈజీగా చేయొచ్చు. అదేవిధంగా కొంచెం స్పీడ్గా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. సో అవి ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మెథడ్ చూద్దాం. 12, 15, 30. సో 12, 15, 30 అనే నెంబర్స్కి మనకు ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడ ఉన్న హైయెస్ట్ నెంబర్ ఏంటో చూసుకోండి. హైయెస్ట్ నెంబర్ ఏంటి ఇక్కడ మనకి? సో హైయెస్ట్ నెంబర్ అనేది 30. సో 30లో 12 డివిజిబుల్ అవుతుందా? సో 30 ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థం అవడం కోసం 12 ప్లస్లో 10 తీసుకుంటున్నాను నేను. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ అనేది 30. 30లో 10 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 10 క్యాన్సిల్ చేసేయండి. 30లో 15 కూడా ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది కాబట్టి 15 కూడా క్యాన్సిల్ చేసేది. సో రిమైనింగ్ ఏంటి ఇక్కడ మనకి? సో ఎల్సిఎం అనేది 30 అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇన్ కేసు ఇక్కడ 12, 15, 30 ఉందనుకోండి. ఇప్పుడు ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఏంటి? హైయెస్ట్ నెంబర్ అనేది 30. సో 30లో 12 డివిజిబుల్ అవ్వట్లా, 15 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 15 క్యాన్సిల్ చేసాను. సో ఇక్కడ మనకు ఇప్పుడు తెలియాల్సింది ఏంటి? 12, 30 మిగిలినవి. ఇప్పుడు హైయెస్ట్ నెంబర్ని డబుల్ చేయండి. డబుల్ చేస్తే 60 అవుతుంది. సో 60లో 12 అనేది 5 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది కాబట్టి క్యాన్సిల్. సో ఎల్సిఎం ఏమవుతుంది మనకి? 60 అనేది ఎల్సిఎం అవుతుంది. సో ఇది ఒక మెథడ్. సో నెక్స్ట్ మనకి ఫ్యాక్టర్స్ ప్రకారం ఇచ్చారనుకోండి. సో ఇన్ కేస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 3 ఇంటూ 5 క్యూబ్ ఇంటూ 7 స్క్వేర్ అండ్ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 4 ఇంటూ 7 పవర్ 5 ఇంటూ 11 ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి. అంటే 2 పవర్ 3 ఇంటూ 5 పవర్ 3 ఇంటూ 7 పవర్ 2, 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 4 ఇంటూ 7 పవర్ 5 ఇంటూ 11. సో దీస్ 2 నెంబర్స్కి మనం ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఫ్యాక్టర్ రూపంలో ఇచ్చినప్పుడు ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, సో ఎల్సిఎం ఈక్వల్ టు ఆల్ బేసెస్ హోల్ పవర్ హైయెస్ట్ పవరు. అంటే ఆల్ బేసెస్ తీసుకోవాలి, దానిపైన హైయెస్ట్ పవర్ అనేది తీసుకోవాలి. సో ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఆల్ బేసెస్ ఏమన్నా ఇక్కడ మనకి 2 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ ఇంకేముంది ఇక్కడ 3 కూడా ఉంది కదా. సో 3 ఇంటూ 11. ఓకేనా? సో ఆల్ బేసెస్ ఏమున్నాయి? 2, 5, 7. సో 3, 11 అంటే 5, 7 ఆల్రెడీ వచ్చేసినాయి కాబట్టి ఇంకేసుకోవాల్సిన. ఇప్పుడు ఆల్ బేసెస్ హోల్ టు ది పవర్ హైయెస్ట్ పవర్ అంటే అర్థం ఏంటంటే, హైయెస్ట్ పవర్ ఏంటి ఇక్కడ మనకి? 2కి హైయెస్ట్ పవర్ ఏంటి? సో 2కి 3. అలానే 5కి హైయెస్ట్ పవర్ ఏంటి? 3. సో 7కి హైయెస్ట్ పవర్ ఏంటి? సో ఇక్కడ 7కి పవర్ 2 ఉంది, ఇక్కడ 7 పవర్ 5 ఉంది కాబట్టి 7కి హైయెస్ట్ పవర్ ఏంటి? ఇక్కడ 5. సో అలానే 3 ఒకటే ఉన్నట్టుంది కదా, 3 స్క్వేర్. సో 11 ఏమీ లేదు కాబట్టి 11. సో ఇది ఎల్సిఎం అవుతుంది. ఎప్పుడు? మనకి ఫ్యాక్టర్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఇది ఒక మెథడ్. నెక్స్ట్ థర్డ్ కేసు, ప్రైము కోప్రైమ్లో ఏ విధంగా ఇస్తాడో మనం చూద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎల్సిఎం ఆఫ్ 17, 2, 3 ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి. సో ఎల్సిఎం ఇచ్చినప్పుడు ఈ 3 నెంబర్స్ ఏంటి మనకి? ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్ కానీ కోప్రైమ్ నెంబర్ కానీ మనకు వచ్చినప్పుడు వాటి యొక్క ఎల్సిఎం ఏమవుతుందంటే వాటి యొక్క ప్రొడక్ట్ అవుతుంది. సో ఏమవుతుంది మనకి? ప్రొడక్ట్ అవుతుంది. సో ప్రొడక్ట్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో డైరెక్ట్గా మల్టిప్లై చేసాడు. 2 ఇంటూ 3 ఇంటూ 17. 2 3s 6, 6 7s 42. సో 6 1s 6, 10. సో 102 అనేది మనకి ఎల్సిఎం అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకి ప్రైమ్ ఇచ్చినప్పుడు ఎగ్జాంపుల్ అదర్ నెంబర్స్ ఏం తీసుకోవచ్చు? 10, 16, 20. సో ఈ విధంగా ఇచ్చాడు మనకి. ఈ విధంగా ఇచ్చినప్పుడు లేదా 25 తీసుకోండి, 25. సో ఈ నెంబర్స్లో మనం ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో మేజర్గా కామన్ తీయాల్సిన అవసరం వస్తే ఏం తీయచ్చు ఇక్కడ కామను? సో ఈ నెంబర్స్లోంచి 5ని కామన్ తీయచ్చా? సో ఈ 2 నెంబర్స్ని మనం చూసుకుంటే 5 కామన్ తీయచ్చు. సో 5 కామన్ తీసేస్తే ఇక్కడ ఏముంటుంది? ఇంకా 2, 16, 5. 25లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 5. ఇక్కడ ఇంకేం తీయచ్చు మనం కామన్గా? సో 2 16లోంచి
2ని కామన్ తీయచ్చు, ఎందుకంటే 2 నెంబర్స్ ఆర్ ఈవెన్ నెంబర్స్ కాబట్టి. సో 2 బయటకు వచ్చేస్తే ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది కాబట్టి, సో 10 ఇంటూ 1 ఇంటూ 8 5. ఇప్పుడు 8 5 ఇది 1 అంటే మనకు అవసరం లేదు. ఇంకా 8 5 8 5 అనేవి ఏ నెంబర్స్? ఇవి కోప్రైమ్ నెంబర్స్. 8 5 అనేవి కోప్రైమ్ నెంబర్స్ కాబట్టి 8 5 కోప్రైమ్ అయితే మనకి ఏమవుతుంది? వాటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? సో కోప్రైమ్ ప్రైమ్ అయితే వాటి ఎల్సిఎం ఏమవుతుంది? ప్రొడక్ట్ అవుతుంది. సో ప్రొడక్ట్ అవుతుంది కాబట్టి సో ఈ 2 నెంబర్స్ని ప్రొడక్ట్ చేస్తే 8 5s 40 40 ఇంటూ 10 400 అనేది ఎల్సిఎం అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ప్రైమ్ ఇచ్చినప్పుడు, కోప్రైమ్ ఇచ్చినప్పుడు మనం ఈజీగా ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలో ఒక కమాండ్ అనేది మనకి వాటి మీద రావాలి. ఇవేంటంటే సక్సెసివ్ నెంబర్సు, లేదా కోప్రైమ్ నెంబర్సు, కాంజుగేటివ్ నెంబర్సు, అదేవిధంగా ప్రైమ్ నెంబర్సు, వీటి మీద మంచి అవగాహన ఉంటే అది మనం ఐడెంటిఫై చేయగలిగితే, అంటే ప్రైమా కోప్రైమా అనేది ఐడెంటిఫై చేయగలిగితే అప్పుడు మనం ఈజీగా ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 4th కేసులో మనం వేరే నెంబర్స్ తీసుకుందాం. 6 12 18 36. సో ఈ విధంగా మనకి దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ 6 అనేది 12కి మల్టిపుల్, 18కి కూడా మనకి డివిజిబుల్ డివైడ్ అవుతుంది. 12లో డివైడ్ అవుతుంది 6 అనేది, 18లో కూడా డివైడ్ అవుతుంది, అలానే 36లో కూడా 6 అనేది డివైడ్ అవుతుంది కాబట్టి 6ని క్యాన్సిల్ చేసేయండి. నెక్స్ట్ 36 హైయెస్ట్ నెంబర్. ఇక్కడ 36లో 12 డివైడ్ అవుతుంది కాబట్టి 12 కూడా క్యాన్సిల్ చేసేయండి. అలానే 36లో 18 కూడా డివైడ్ అవుతుంది కాబట్టి 18 క్యాన్సిల్ చేసేయండి. సో ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది? మనకి 36 అవుతుంది. సో ఇక్కడ మల్టిపుల్ అయినాయి కాబట్టి, సో డివైడ్ అయినాయి కాబట్టి మనం క్యాన్సిల్ చేయగలిగాం. ఇన్ కేస్ అలా కాకుండా 6 12 18 లేదా ఇక్కడ 8 వేసుకోండి, 8 12 18 నెక్స్ట్ 40. సో ఈ టైప్ ఆఫ్ నెంబర్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సో ఇక్కడ 8 40లో 8 క్యాన్సిల్ అవుతుందా? 40లో 8 అనేది 5 టైమ్స్ డివైడ్ అవుతుంది కాబట్టి 8ని క్యాన్సిల్ చేయండి. సో నెక్స్ట్ ఏం మిగిలినాయి మనకి? ఇక్కడ 12 18 40. సో ఇక్కడ మనం కామన్ తీయాల్సింది ఏంటి? 2 కామన్ తీయండి. ఓకేనా, 2 కామన్ తీస్తే 6 టైమ్స్, నెక్స్ట్ 9 టైమ్స్, అలానే 20 టైమ్స్. ఓకే, సో ఇక్కడ మనం ఇంక ఏమైనా కామన్ తీయచ్చా? సో ఈ 2 నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఇక్కడ కూడా ఇంకో 2 కామన్ తీయచ్చు. సో 2 కామన్ తీస్తే బయటకు వస్తే ఏమవుతుంది? 4, నెక్స్ట్ 3 టైమ్స్, 9 అట్లానే ఉంటుంది, 10 టైమ్స్. ఓకే, ఇక్కడ 3 9 10. సో ఏ 2 నెంబర్స్ తీసుకున్నా కానీ ఏమవుతున్నాయి? మనకి కోప్రైమ్ నెంబర్స్ కాబట్టి వీటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? ఖచ్చితంగా వీటి యొక్క ప్రొడక్ట్ అవుతుంది. ఓకేనా, సో దీస్ ప్రొడక్ట్ ఏమవుతుంది? 3 ఇంటూ 10 30, 3 9s 27 అంటే 270, 270 ఇంటూ 4 ఇంటూ సో 270, 4 0 అట్లనే ఉంటుంది, 4 7s 28, 4 2s 8 10. సో 1080 అనేది దీనికి ఎల్సిఎం అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మనం ఎల్సిఎం అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చెయ్యాలి. అప్పుడు మనకి ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ వన్ హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ అంటే మనకి ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో దీనికి సెవరల్ నేమ్స్ అనేవి మనకు ఉండడం జరుగుతుంది. వన్ థింగ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, జీసీడీ అని కూడా అంటారు. జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్, లేదా హైయెస్ట్ కామన్ మెజర్. హైయెస్ట్ కామన్ మెజర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటిది? గ్రేటెస్ట్ కామన్ డివైజర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఇక్కడ మీకు 3 నేమ్స్, హెచ్సిఎఫ్, జీసీడీ, హెచ్సిఎం. సో ఈ 3 కూడా దీనికి వేరే వేరే నేమ్స్ అనమాట. ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్, హెచ్సిఎం అంటే హైయెస్ట్ కామన్ మెజర్. ఇక్కడ నేమ్స్, ఈ 3 నేమ్స్ అనేవి అటు ఇటు స్ప్లిట్ అవ్వచ్చు. సో దీన్ని బట్టి మనకి ఇంకొక 6 నేమ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఏ విధంగా? హైయెస్ట్ కామన్ డివైజర్ అనొచ్చు, హైయెస్ట్ కామన్ మెజర్ అనొచ్చు,
గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనొచ్చు, గ్రేటెస్ట్ కామన్ మెజర్ అనొచ్చు. సో ఈ విధంగా నేమ్స్ అనేవి మనకు మారిపోతూ ఉంటాయి కాబట్టి ఏ నేమ్ ఇచ్చినా మనకి ఇక్కడ మనం అది HCF అనే విషయం మనకు తెలిసి ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్స్ రూపంలో అడగాలంటే ఏ విధంగా అడుగుతాడంటే గ్రేటెస్ట్ నెంబర్ అనొచ్చు, హైయెస్ట్ నెంబర్ అనొచ్చు, మ్యాక్సిమం నెంబర్ అని కూడా అనొచ్చు. సో గ్రేటెస్ట్ నెంబరు, హైయెస్ట్ నెంబరు, మ్యాక్సిమం నెంబరు. సో ఈ టైప్ ఆఫ్ టెర్మినాలజీ మనకి ఎక్కువగా HCFలో యూజ్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఏ విధంగా అడిగినా మనకి పలానాది HCF అనే ఐడియా మనకి రావాలి ఖచ్చితంగా. ఓకేనా. సో వీటిలో అసలు HCF అంటే మనకు తెలిసిందేంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఎప్పుడు నుండో చదువుకుంటూ ఉంటాం. సో HCFని ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటాం మనం, నార్మల్గా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఫ్యాక్టర్స్ ఉండాలి, ఫ్యాక్టర్స్లో కామన్ అయి ఉండాలి, ఆ కామన్లో హైయెస్ట్ అనేది ఉండాలి. అసలు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఫ్యాక్టర్ అంటే ఏంటి, అలానే LCMలో మల్టిపుల్ అంటే ఏంటి. సో ఈ టూ టర్మ్స్కి మీనింగ్ తెలియదు చాలామందికి. సో ఈ మీనింగ్ తెలియకపోవడం వల్ల HCFకి LCMకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలామంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4 అనే నెంబర్ తీసుకోండి. ఓకేనా. 4కి మల్టిపుల్స్ ఇక్కడ రాస్తాను, 4కి ఫ్యాక్టర్స్ దాని కింద రాస్తాను. 4 మల్టిపుల్స్ అంటే ఏంటంటే మనకి ఎక్కాలు అంటే టేబుల్స్ ఉంటాయి కదా, ఫోర్త్ టేబుల్ వచ్చేవన్నీ కూడా మల్టిపుల్స్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో ఏమవుతుంది ఇప్పుడు 4, 8, 12, 16, 20. సో ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి మనకి 4 యొక్క మల్టిపుల్స్ ఆఫ్ 4. ఓకేనా. నెక్స్ట్ వన్ ఫ్యాక్టర్స్ ఫర్ 4. ఓకేనా. 4కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే 4లో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అనమాట. 4లో ఏమైతే నెంబర్స్ డివిజిబుల్ అవుతున్నాయి, 4లో 1 డివిజిబుల్ అవుతుంది, ఎందుకంటే 1 అనేది ఏ నెంబర్లో అయినా డివిజిబుల్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ వన్ 4లో 2 డివిజిబుల్ అవుతుంది, అలానే 4లో 4 డివిజిబుల్ అవుతుంది. 4లో 3 డివిజిబుల్ అవుద్దా, సో నో, 4లో 3 డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో అక్కడ నేను రాయాల. సో ఇప్పుడు ఒక నెంబర్లో ఏ నెంబర్స్ అయితే డివిజిబుల్ అవుతాయో, భాగించబడతాయో, సో ఆ నెంబర్స్ని మనం ఫ్యాక్టర్స్ అంటాం. సో ఈ 3 నెంబర్స్ ఏంటి ఇప్పుడు మనకి ఇవి ఫ్యాక్టర్స్. ఏ నెంబర్స్లో అయితే 4 డివిజిబుల్ అవుతాయో సో దాన్ని ఏమంటామంటే మల్టిపుల్స్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను కన్ఫ్యూజ్ చేస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏ నెంబర్లో అయితే 4 డివిజిబుల్ అవుద్దో సో ఆ నెంబర్స్ని మల్టిపుల్స్ అంటారు. 4లో ఏ నెంబర్స్ డివిజిబుల్ అవుతాయో సో వాటిని ఏమంటాం మనం ఫ్యాక్టర్స్ అంటాం. ఓకేనా. సో ఫ్యాక్టర్స్ అంటే ఇవి, మల్టిపుల్స్ అంటే ఇవి. ఈ 2 టర్మ్స్కి మాత్రం కన్ఫ్యూజన్స్లో ఉండకూడదు. ఓకేనా. సో ఇప్పుడు HCF అంటే మనం ఫ్యాక్టర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా 2 నెంబర్స్ తీసుకుందాం. 2 నెంబర్స్ ఏం తీసుకోవచ్చు మనం, 6, 8 తీసుకుంటున్నాను నేను. 6, 8. ఇప్పుడు HCF అంటే ఏంటి, మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే ముందర మనకి ఫ్యాక్టర్ అంటే ఏంటో తెలియాలి కదా, కాబట్టి 6కి ఫ్యాక్టర్స్ ఏంటి, 1, 2, 3, 6 ఫ్యాక్టర్స్. ఓకే. నెక్స్ట్ 8 ఫ్యాక్టర్స్, 1, 2, 4, 8. ఓకే. ఫ్యాక్టర్స్ రాశాను. ఫ్యాక్టర్స్లో కామన్గా ఉన్నవి ఏంటో చూసుకోండి. కామన్గా ఏమున్నాయి మనకి, 1 ఉంది, 2 ఉంది, నెక్స్ట్ ఇంకేం కామన్ లేదు. ఓకేనా. ఈ కామన్గా ఉన్నాయి కూడా అయిపోయినాయి మనకి. ఇప్పుడు హైయెస్ట్ అంటే ఫ్యాక్టర్స్లో కామన్గా ఉన్నవి వాటిలో హైయెస్ట్. సో ఏంటి ఇక్కడ మనకి హైయెస్ట్ ఏంటి ఇక్కడ 2. సో దేర్ఫోర్ HCF ఏమవుతుంది, 2 అవుతుంది అనమాట. ఓకేనా. సో కాబట్టి జాగ్రత్తగా HCF అనే టాపిక్ వచ్చినప్పుడు మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ప్రతి నెంబర్కి ఇలా ఫ్యాక్టర్స్ రాసుకుంటూ వెళ్ళాలంటే మనకు కష్టం, అవును కదా. ఈ చిన్న నెంబర్స్ కాబట్టి నేను ఫ్యాక్టర్స్ రాసుకున్నాను, వాటిలో కామన్ తీసుకున్నాను, వాటిలో హైయెస్ట్ తీసుకున్నాను, మనకి ఈజీగా అయిపోయింది. కానీ మల్టిపుల్ నెంబర్స్, పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం ఫ్యాక్టర్స్ రాసుకోవాలంటే మన వల్ల అవ్వదు. కాబట్టి వాటికంటూ కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. సో అవే షార్ట్ కట్స్. సో ఆ షార్ట్ కట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా నెంబర్ తీసుకుందాం. 8, 16, 20, 34. సో ఈ 4 నెంబర్స్కి మనకి ఇప్పుడు HCF కావాలి. ఓకేనా. సో HCF కావాలి. ఇప్పుడు చెప్పే ట్రిక్ చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఈ ట్రిక్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ప్రైమ్, కోప్రైమ్ మీద కూడా మంచి అవగాహన ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు ఈ ట్రిక్ అనేది ప్రతి నెంబర్కి యూజ్ అవుతుంది. కాకపోతే బాగా బిగ్ నెంబర్స్ అయితే కొంచెం కష్టం అవుతుంది, కానీ 2 డిజిట్ నెంబర్ ఏదైనా కానీ ఈజీగా చేసేయచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ ఈ ట్రిక్లో మనం మెయిన్గా తెలియాల్సింది ఏంటంటే ఏవైనా 2 నెంబర్స్ మధ్యలో స్మాలెస్ట్ డిఫరెన్స్ ఏముందో చూసుకోవాలి. సో ఇక్కడ ఏ 2 నెంబర్స్ మధ్యలో స్మాల్ డిఫరెన్స్ ఉంది. సో 20కి 34కి మధ్యలో ఎంత ఉంది డిఫరెన్స్, 14 ఉంది. సో దీనికి మధ్యలో 4 ఉంది, దీనికి మధ్యన 8 ఉంది. కాబట్టి స్మాలెస్ట్ డిఫరెన్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది.
ఓకేనా. 16కి 20కి మధ్యన స్మాలెస్ట్ డిఫరెన్స్ ఉంటుంది 4. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ నెంబర్ని అంటే మీకు ఫస్ట్కి అర్థం అవడం కోసం దీన్ని 2 కింద తీసుకున్నాను. ఓకేనా. 4. ఇప్పుడు ఈ 4 అనేది 8లో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. 16లో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. 20లో డివిజిబుల్ అవుతుందా? సో అవుతుంది. 32లో అవుతుంది. కాబట్టి 4 అనేది HCF అవుతుంది. సో ఇది ఫస్ట్ కేసు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆ నెంబర్స్ మధ్యలో ఏ 2 నెంబర్స్ మధ్యన స్మాల్ డిఫరెన్స్ ఉందో చూసుకోవాలి. సో స్మాల్ డిఫరెన్స్ ఎక్కడ ఉంది మనకి? ఈ 2 నెంబర్స్కి మధ్యన ఉంది. ఎంత డిఫరెన్స్? 4. ఇప్పుడు ఈ 4 అనేది ప్రతి నెంబర్లో డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకోవాలి. డివిజిబుల్ అయ్యింది అనుకోండి 4 HCF. ఇన్ కేసు అవ్వకపోతే, ఏదైనా నెంబర్లో అవ్వకపోతే ఏంటన్నది నెక్స్ట్ చూద్దాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అదే నెంబర్ తీసుకుందాం. 8, 16, 20, ఇక్కడ 33 తీసుకున్నాను ఈసారి నేను. ఓకేనా. 33 లేదా ఇందాకలా 34 తీసుకోండి. ఓకే. ఇప్పుడు మళ్ళీ స్మాల్ డిఫరెన్స్ ఎక్కడ ఉంది మనకి? ఇక్కడనే ఉంది. ఎంత డిఫరెన్స్? 4. ఓకేనా. ఇప్పుడు 4 అనేది 8లో డివిజిబుల్ అవుతుంది, 16లో డివిజిబుల్ అవుతుంది, 20లో డివిజిబుల్ అవుతుంది. 34లో డివిజిబుల్ అవుతుందా? అవ్వట్లా. అవ్వనప్పుడు 4 HCF అవ్వదు. అప్పుడు 4ని మనం ఏ విధంగా రాసుకోవాలంటే మళ్ళీ 2 × 2 అని కింద రాసుకోవాలి. అంతే కదా. 4ని ఏ విధంగా రాయొచ్చు? మనం ఫ్యాక్టరైజేషన్ 2 × 2 అనే రాయొచ్చు. ముందర 1 కూడా ఉంటుంది. 1 × 2 × 2. ఓకేనా. 1 × 2 × 2. ఇప్పుడు వీటిలో ఉన్న హైయెస్ట్ నెంబర్ ఏంటో తీసుకోండి. హైయెస్ట్ నెంబర్ ఏంటి? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఒకే 2 తీసుకోవచ్చు. ఇప్పుడు 2ని తీసుకోండి. ఈ 2 అనేది 8లో డివిజిబుల్ అవుతుందా? 16లో డివిజిబుల్ అవుతుందా? 20లో అవుతుందా? 34లో. సో అన్ని నెంబర్స్లో 2 అని డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో HCF ఏమవుతుంది మనకి? 2 అవుతుంది. సో ఇది సెకండరీ కేసు. ఇన్ కేస్ 8, 16, 20 ఆ నెంబర్ ప్లేస్లో 35 ఉందనుకోండి ఈసారి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రొసీజర్. ఏం చేయాలి మనం? స్మాలెస్ట్ డిఫరెన్స్ తీసుకోవాలి. స్మాలెస్ట్ డిఫరెన్స్ ఏంటి? 4. 4 అనేది 8లో డివిజిబుల్ అవుతుంది, 16లో డివిజిబుల్ అవుతుంది, 20లో డివిజిబుల్ అవుతుంది. 35లో డివిజిబుల్ అవుతుందా? అవట్లా. అవనప్పుడు మనం ఏం చేయాలి? సో దీన్ని ఏ విధంగా రాసుకోవాలి? 1 × 2 × 2 కింద రాసుకోవాలి. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ సేమ్ కాబట్టి సో 2 తీసుకోండి. ఇప్పుడు ఏ నెంబర్ తీసుకున్నా పర్లే. 2 అనేది 8లో డివిజిబుల్ అవుతుంది, 16లో అవుతుంది, 20లో అవుతుంది. 35లో అవుతుందా? ఇక్కడ 2 కూడా అవ్వట్లా. సో ఈ 2 అవ్వలేదంటే ఈ 2 కూడా అవ్వదు కదా. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది మనకి? 1 మిగిలింది. సో 1 అనేది ఏ నెంబర్లోనే డివిజిబుల్ అవుతుంది కదా. 1 అనేది ఏ నెంబర్లోనే డివిజిబుల్ అవుతుంది కాబట్టి HCF ఏమవుతుంది ఇక్కడ మనకి? 1 అవుతుంది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏదో ఇప్పుడు 16, 35 అనేవి ఈ 2 నెంబర్స్ ఏంటి మనకి ఇక్కడ? కోప్రైమ్ నెంబర్స్. కోప్రైమ్ నెంబర్స్కి HCF ఎంత అవుతుంది? 1. ఏవైనా 2 నెంబర్స్కి HCF 1 అయితే ఆ నెంబర్స్ని కోప్రైమ్ అంటాం. సో కోప్రైమ్ నెంబర్స్కి HCF ఏమవుతుంది? 1 అవుతుంది. సో డెఫినేషన్ ఏంటి అక్కడ మనకు? మెయిన్ డెఫినేషను కోప్రైమ్ నెంబర్స్కి మెయిన్ డెఫినేషన్ ఏంటి? ఏవైనా 2 నెంబర్స్ మధ్యన HCF అనేది 1 అయితే ఆ నెంబర్స్ని ఏమంటాం మనం? కోప్రైమ్ అంటాం. అంటే కోప్రైమ్ నెంబర్స్కి HCF ఏమవుతుంది? 1 కదా. సో అంటే ఇప్పుడు 16, 35 కోప్రైమ్ నెంబర్స్ కాబట్టి HCF ఏమవుతుంది? 1 అవుతుంది. సో ఆ విధంగా చేసినా మనకి డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. లేదా ఈ విధంగా డిఫరెన్స్ మీకు అది ఐడియా రాలేదనుకోండి. సో ఈ విధంగా డిఫరెన్స్ చూసుకున్నా కానీ మనకి 1 అనేది రావడం జరుగుతుంది. సో ఇది మెయిన్ ఈజీ కేసు అనమాట. సో చాలా ఈజీగా మనం HCF అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే. వేరే ఎగ్జాంపుల్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఏంటంటే 8, 14, 28, 48. ఓకే. ఇక్కడ స్మాలెస్ట్ డిఫరెన్స్ ఎక్కడ ఉంది? సో ఈ 2 నెంబర్స్కి మధ్యలోనే ఉంది. ఇంకెక్కడైనా ఉందా స్మాలెస్ట్ డిఫరెన్స్? సో ఈ 2 నెంబర్స్కి మధ్యలో ఎంత ఉంది? 6. ఓకేనా. సో ఇక్కడ ఎక్కడ కూడా మిగిలిన చోట ఎక్కడ కూడా స్మాల్ డిఫరెన్స్ లేదు. ఇక్కడైతే 20 ఉంది, ఇక్కడైతే 14 సంథింగ్ ఉంది. ఓకేనా. కాబట్టి స్మాలెస్ట్ డిఫరెన్స్ 6. ఇప్పుడు 6 అనేది 8లో డివిజిబుల్ అవుతుందా? అవట్లా. ఏ ఒక్క నెంబర్లో డివిజిబుల్ అవ్వకపోయినా 6 అనేది HCF అవ్వదు. కాబట్టి 6ని మనం ఎలా స్ప్లిట్ చేయొచ్చు? 1 × 2 × 3. 1 × 2 2, 2 × 3 6. ఓకేనా. ఫ్యాక్టరైజేషన్ ఈ విధంగా చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్న హైయెస్ట్ నెంబర్ తీసుకోండి. హైయెస్ట్ నెంబర్ ఏంటి? 3. 3 అనేది 8లో డివిజిబుల్ అవుతుందా? సో అవ్వట్లా. కాబట్టి 3 కూడా HCF కాదు. ఓకేనా. నెక్స్ట్ ఉన్న నెంబర్ ఏంటి? 2. 2 అనేది 8లో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. 14లో అవుతుంది, 28లో అవుతుంది, అలానే 48లో కూడా అవుతుంది. కాబట్టి ఇక్కడ HCF ఏమవుతుంది?
2 అనేది ఎస్సీఎఫ్ అవ్వడం జరుగుతుంది. అర్థమైందా? సో ఈ కేసుతో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఈ నెంబర్ని మనం జస్ట్ క్వైట్ చేంజ్ చేద్దాం. ఏంటంటే 8, 14, 28, 49. సో స్మాల్ డిఫరెన్స్ ఏంటి ఇక్కడ 6. సో 6ని ఎట్లా రాయొచ్చు మనం 1 × 2 × 3. ఓకే, 3 చూద్దాం ఒకసారి. 3 డివిజిబుల్ అవుతుందా? సో అవ్వట్లేదు కాబట్టి 3 తీసేయండి. 2 చూడండి, 2 ఇక్కడ అయ్యింది, ఇక్కడ 48 ఉంది కాబట్టి ఇక్కడ మనం చేంజ్ చేసాం 49 కాబట్టి. సో 2 అనేది డివిజిబుల్ అవ్వట్లా, ఎందుకని ఇది ఆడ్ నెంబర్ కాబట్టి. ఓకేనా? సో 2 అవ్వట్లేదు, 3 అవ్వట్లేదు. నెక్స్ట్ ఏంటి 1. సో 1 అనేది ఏ నెంబర్లోనే డివిజిబుల్ అవుతుంది కదా, కాబట్టి సో ఎస్ఎఫ్ ఏమవుతుంది, ఎస్ఎఫ్ అనేది 1 అవ్వడం జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ 2 నెంబర్స్ కోప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఎస్ఎఫ్ అనేది కంపల్సరీగా 1 అవుతుంది. సో ఇది ట్రిక్కి సంబంధించిన కొంచెం ఐక్యూ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, బిగ్ నెంబర్స్ ఇస్తే ఏం చేయాలి? స్మాల్ నెంబర్స్ ఇస్తే అలా చేస్తాం. బిగ్ నెంబర్స్ ఇస్తే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 102, 220 ఈ 2 నెంబర్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి. ఓకేనా? ఇందాక స్మాల్ నెంబర్స్ ఉన్నప్పుడు ఏం చేసాం మనం, స్మాల్ డిఫరెన్స్ తీసుకున్నాం, డిఫరెన్స్ డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకున్నాం, ఆ విధంగా చేసేసాం. ఇలా బిగ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే దీనికి డిఫరెన్స్ చూసుకుని మళ్ళీ ఆ నెంబర్ చెక్ చేసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది. చేయొచ్చు కానీ కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి ఇలాంటి టైంలో ఏం చేయాలంటే మనం చిన్న నెంబర్ని, స్మాల్ నెంబర్ని బిగ్ నెంబర్, స్మాల్ నెంబర్ని బిగ్ నెంబర్ని డివిజిబిలిటీ రూల్ అప్లై చేయాలి. అంటే బిగ్ నెంబర్ని స్మాల్ నెంబర్తో డివైడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్. 2 102 ఎంత? 204. సో డిఫరెన్స్ ఎంత? 16. ఓకే, దీన్ని కంటిన్యూస్ డివిజన్ అంటారు. కంటిన్యూస్ డివిజన్ మెథడ్ అనమాట. బిగ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? కంటిన్యూస్ డివిజన్ మెథడ్లో చేయాలి. సో కంటిన్యూస్ డివిజన్ మెథడ్ అంటే ఏంటంటే ఇప్పుడు డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వచ్చింది? 16 వచ్చింది. ఇప్పుడు ఈ 16తో మళ్ళీ దీన్ని డివైడ్ చేయాలన్నమాట. సో 102. ఓకేనా? 16 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 10 16s 160. అంటే 5 16s ఎంత? 5 16s 6 5s 30, 5 1s 5 8. ఇంకోసారి క్యాన్సిల్ అవుతుందా? 6 టైం తీసుకోండి. 6 6 36, 6 1s 6, 6 3s 6 + 3 9, అంటే 96 వచ్చింది. రిమైండర్ ఎంత ఇక్కడ? రిమైండర్ అనేది 6. మళ్ళీ ఏం చేయాలి ఇక్కడ? కంటిన్యూస్ డివిజన్ అంటే మళ్ళీ దీన్ని 16తో డివైడ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది? 2 టైమ్స్ 12. సో రిమైండర్ ఎంత? 4. సో మళ్ళీ ఏం చేయాలి? 6తో చేయాలి. మళ్ళీ 1 టైమ్ 4 రిమైండర్. సో మళ్ళీ ఏం చేయాలి? 4 2 టైమ్స్ 4. సో 0. ఎక్కడైతే మనకి 0 వస్తుందో, రిమైండర్ ఎక్కడైతే 0 వస్తుందో అప్పుడు ఇక్కడ ఉన్న డివైజర్ ఏమవుతుందంటే ఎస్ఎఫ్ అవుతుంది. సో ఎస్ఎఫ్ ఈ 2 నెంబర్స్కి ఎస్ఎఫ్ ఏమవుతుంది? 2 అవుతుంది. ఓకేనా? సో ఇది కంటిన్యూస్ డివిజన్ మెథడ్. సో ఈ మెథడ్ కూడా మనకి క్వైట్ కొంచెం కాంప్లికేట్గా ఉంటుంది. దీనికి కూడా ఇంకా షార్ట్ కట్స్ ఉన్నాయి, అవి మనం ప్రాబ్లం చెప్పేటప్పుడు చెప్తాను నేను. ఓకేనా? ఇది కంటిన్యూస్ డివిజన్ మెథడ్. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 3, 3 పవర్ 4 ఇంటూ 5 పవర్ 2 ఇంటూ 7 పవర్ 2, ఇది ఒక నెంబరు. నెక్స్ట్ 2 పవర్ 2 ఇంటూ 3 పవర్ 4 3 పవర్ 5 ఇంటూ 5 క్యూబ్ ఇంటూ 7 పవర్ 5 ఇంటూ 11. ఈ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇచ్చి వీటికి ఎస్ఎఫ్ డైరెక్ట్ ప్రాబ్లమ్స్ ఇచ్చేస్తాడు ఫ్యాక్టర్స్ మీద. మనకి చాలా ఎగ్జామ్స్లో ఎస్ఎస్సి కానీ అలానే ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో చూసుకుంటే డైరెక్ట్గా ఫ్యాక్టర్స్ ఇచ్చేసి దానికి ఎస్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. వీటి మీద ఒక ఐడియా ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు, లేని వాళ్ళు ఏదో ఒకటి పెడతారు. ఓకేనా? సో దానికి ఎస్ఎఫ్ ఏమవుతుందంటే ఫస్ట్ కామన్గా ఉన్న నెంబర్స్ ఏంటో చూసుకోండి. ఓకేనా? సో అంటే కామన్ బేస్, దీనికి ఫార్ములా ఏమవుతుందంటే కామన్ బేసిస్ హోల్ టు ది పవర్ ఆఫ్ కామన్ బేసిస్ హోల్ టు ది పవర్ ఆఫ్ లోయెస్ట్ పవర్. సో ఇక్కడ ఏమవుతుంది? కామన్ బేసిస్ ఏమన్నాయి మనకి? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2. సో 3 ఉంది కాబట్టి 3, 5 5, 7 7.
ఇక్కడ 11 లేదు కాబట్టి ఆ 11 రాయాల్సిన అవసరం లేదు. ఓకే, కామన్ బేసిస్ రాసేసాం. నెక్స్ట్ కామన్ బేసిస్లో లోయెస్ట్ పవర్ అనమాట. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఈ 2 నెంబర్స్కి మధ్యన లోయెస్ట్ పవర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ది పవర్ 2, ఇక్కడ పవర్ 3 కాబట్టి 2. అలానే 3 ఏమవుతుంది? 3 పవర్ 4, 3 పవర్ 5 కాబట్టి 4. 5 పవర్ 2, 5 పవర్ 3 కాబట్టి 2. 7 పవర్ 2, 7 పవర్ 5 సో 2. అంటే లోయెస్ట్ పవర్స్ మాత్రం రాయాలి. అదే ఎల్సిఎం అయితే సేమ్ అక్కడ ఉన్న బేసిస్ అన్నీ రాసేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికే నేను ఇది ఏమవుతుంది మనకి ఎస్సిఎఫ్ అవుతుంది. సో ఇదే నెంబర్కి ఒకసారి ఎల్సిఎం కూడా చెప్పేస్తాను. సో ఎల్సిఎం ఏమవుతుందంటే మొత్తం నెంబర్స్ అన్నీ రాసేయాలని ఇక్కడ ఉన్న నెంబర్స్ రాయనవసరంలా, కామన్గా ఉన్న నెంబర్స్ మొత్తం అన్నీ రాసేయాలి. అలానే కామన్గా లేనివి కూడా రాసేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది? 2 × 3 × 5 × 7 × 11. ఓకే, ఇప్పుడు అన్ని నెంబర్స్ మనకి ఇక్కడ వచ్చేసాయి. ఇప్పుడు ఏం చేయాలంటే దాని ఫార్ములా ఏం చెప్పాను? ఆల్ బేసెస్ హోల్ టు ది పవర్ హైయెస్ట్ పవర్. ఇక్కడ ఏం చేయాలంటే హైయెస్ట్ పవర్ రాయాలి. ఇక్కడ 2 పవర్ 3, 2 పవర్ 2. హైయెస్ట్ పవర్ ఎంత? 3. సో ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత? 5. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత? 3. ఇక్కడ హైయెస్ట్ పవర్ 5. సో 11కి ఇది ఎల్సిఎం అవుతుంది. ఎస్సిఎఫ్కి ఎల్సిఎంకి కన్ఫ్యూజన్ వద్దు. దీనికైతే కామన్ బేసిస్ రాసుకుని లోయెస్ట్ పవర్ వేసుకోవాలి, దీనికైతే అన్ని బేసిస్ రాసుకుని హైయెస్ట్ పవర్ వేసుకోవాలి. సో ఎల్సిఎం ఎస్సిఎఫ్కి మనకి ఫ్యాక్టర్ రూపంలో ఇచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఎల్సిఎం ఎస్సిఎఫ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫ్రాక్షన్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2/3, 1/5, 3/2. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 తీసుకుందాం మనం. దీనికి నాకు ఇప్పుడు ఎల్సిఎం ఎంతో కావాలి, అదేవిధంగా ఎస్సిఎఫ్ ఎంతో కావాలి. ఓకే, సో దీనికి ఈ విధంగా చేయడానికి మనకు ఫార్ములా ఉంది. సో ఎల్సిఎం ఫార్ములా ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ డివైడెడ్ బై ఎస్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. సో ఎన్ఆర్ అంటే న్యూమరేటర్, డిఆర్ అంటే డినామినేటర్. సో ఎస్సిఎఫ్ ఫార్ములా ఏంటంటే ఎస్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్. ఓకేనా? ఎల్సిఎం ఎస్సిఎఫ్ ఈ 2 ఫార్ములాస్ మనం యూజ్ చేసుకోవాలి. కొంతమంది అటు ఇటు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. న్యూమరేటర్ ప్లేస్లో న్యూమరేటర్ ఉంటుంది, డినామినేటర్ ప్లేస్లో డినామినేటర్ ఉంటుంది. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఫస్ట్ ఎల్సిఎం కడతాం, ఎస్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఫస్ట్ ఎస్సిఎఫ్ కడతాం, తర్వాత ఎల్సిఎం, తర్వాత ఎస్సిఎఫ్. అర్థమైందా? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఎల్సిఎం కడతాం పైన, ఎస్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఎస్సిఎఫ్ కడతాం పైన. ఓకేనా? ఇక్కడ ఎల్సిఎం కట్టామంటే ఇక్కడ ఎస్సిఎఫ్ కడతాం కంపల్సరీగా, ఇక్కడ ఎస్సిఎఫ్ కట్టామంటే ఇక్కడ ఎల్సిఎం కడతాం. సో న్యూమరేటర్ ప్లేస్లో న్యూమరేటరే ఉంటుంది, డినామినేటర్ ప్లేస్లో డినామినేటరే ఉంటుంది. ఓకేనా? సో దీన్ని అటు ఇటు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ సో ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ అంటే న్యూమరేటర్ ఏంటి ఇక్కడ? సో న్యూమరేటర్ 2, 1, 3. ఓకేనా? సో 2, 1, 3. డినామినేటర్ ఏంటి? 3, 5, 2. సో ఇక్కడ కూడా రాసేసుకుందాం 2, 1, 3, 3, 5, 2. ఓకేనా? ఇప్పుడు 2, 1, 3కి ఎల్సిఎం కావాలి మనకి. ఎల్సిఎం ఏమవుతుంది? 2, 3 కోపరం నెంబర్స్ అయితే ఎల్సిఎం ఎంత? వాటి ప్రోడక్ట్ ఏమవుతుంది? 6. 3, 5, 2. 3, 5, 2 ఇక్కడ చూస్తే 3, 2 ఏ 2 నెంబర్స్ తీసుకున్నా పర్లా, 5, 2 ఏ నెంబర్ తీసుకున్నా అవన్నీ మొత్తం ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్కి ఎస్సిఎఫ్ ఏమవుతుంది? 1. సో దేర్ఫోర్ ఆన్సర్ ఎంత? 6. నెక్స్ట్ ఎస్సిఎఫ్ చూద్దాం. 2, 3 ఏంటి ఇక్కడ మనకి? 2, 3 అనేది ఎస్సిఎఫ్ కోప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఎస్సిఎఫ్ ఎంత అవుతుంది? 1. కింద డినామినేటర్లో చూస్తే దీనికి ఎల్సిఎం కట్టాలి మనం. ఎల్సిఎం 3, 5, 2. సో ఈ 3 నెంబర్స్ ఏంటి మనకి? ప్రైమ్ నెంబర్స్ అయితే ఎల్సిఎం ఏమవుతుంది అన్నాను? ప్రోడక్ట్ అంటే ఏం చేయాలి? 3 × 5 × 2. సో 1/5 2s 10, 10 3s 30. ఓకేనా? సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా ఫ్రాక్షన్స్ రూపంలో కూడా అడగచ్చు. మనకి ఎల్సిఎం టాపిక్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయంటే ఇలా ఫ్రాక్షన్ రూపంలో కానీ, మేజర్గా ఎల్సిఎం క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి ఇప్పుడు మనకి అర్థమైందా? సో ఫ్యాక్టర్స్ రూపంలో 2 పవర్ 5, 2 పవర్ 3 పవర్ 5 ఆ విధంగా ఇందాక చెప్పాను కదా. సో ఆ విధంగా రావచ్చు, లేదంటే ఈ విధంగా ఫ్రాక్షనల్ రూపంలో రావచ్చు. ఓకేనా? ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. అలాగే మీకు షార్ట్ కట్ చెప్పాను,
ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి ఎస్సిఎఫ్ ఫైండ్ అవుట్ షార్ట్ కట్స్ చెప్పాను. ఆ షార్ట్ కట్స్ ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే ప్రాబ్లమేటిక్గా మనకి ఏవైనా క్వశ్చన్స్ అడిగి దాని రిలేటెడ్గా మధ్యలో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే మనం క్వశ్చన్ చేయడమే కష్టం, అలాంటిది మళ్ళీ ఎల్సిఎం ఎస్సిఎఫ్ రకరకాలుగా చేయాలంటే చాలా టైం పడేస్తుంది. కాబట్టి స్పీడ్ ఎక్కువగా అంటే మనం టైంని రెడ్యూస్ చేయడం కోసం అలా షార్ట్ కట్స్ కొన్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇవి బేసిక్స్ అనమాట. అంటే ఎల్సిఎం ఎస్సిఎఫ్ టాపిక్ మీద ఒక అవగాహన అండ్ వాటి మీద కొన్ని షార్ట్ కట్స్. వీటి మీద మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఒక ఐడియా అంటూ వస్తేనే దాంట్లో కాన్సెప్ట్లో మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందర ఇవి క్లియర్గా నేర్చుకోండి. కాన్సెప్ట్ అండి మీకు నెక్స్ట్ క్లాస్లో మాకు ఏమొస్తుందంటే ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్ అంటే చిన్న ప్రాబ్లమ్స్ నుండి బిగ్ ప్రాబ్లమ్స్ వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, అంటే టఫ్ ప్రాబ్లమ్స్ వరకు. కాబట్టి ముందర ఈ కాన్సెప్ట్ నేర్చుకుని నెక్స్ట్ మనం ఫర్దర్గా ప్రాబ్లమ్స్ అనేవి చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.